యూనివర్సల్ టాకీస్. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ ఇద్దరు జెండగా నటించినటువంటి చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్ రిలీజ్ అయింది. మరి సినిమాకి సపోర్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒక చిన్న రివ్యూలో మనం చెప్పుకున్నట్లయితే, నివి అంటే శ్రీగౌరి ప్రియ క్యారెక్టర్ నేమ్ నివి అని చెప్పుకోవచ్చు. నివి 3 ఏళ్లుగా ప్రేమించినటువంటి తన ప్రియుడు కరెక్ట్ గా మ్యారేజ్ టైంకి వచ్చేసరికి దూరం అయిపోవడంతో తాగుడికి బానిస అయిపోతుంది. మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినటువంటి నివికి ఒక అద్భుతంలాగా కిరణ్ అబ్బవరం పరిచయం అవుతారని మనం చెప్పుకోవచ్చు. మరి కిరణ్ అబ్బవరం దర్శకుడు కావాలని చెప్పి కలలు కంటున్నటువంటి కిరణ్ అబ్బవరం తర్వాత శ్రీగౌరి ప్రియ నివికి పరిచయం అవడం, ఆ తర్వాత ఒక ఫ్యాంటసీ లాగా అసలు మొత్తం మారిపోవడం, శ్రీగౌరి ప్రియ అనుకున్నది కిరణ్ అబ్బవరం పరిచయంతో మొత్తం మారిపోవడం అసలు ఒక ఎమోషనల్ డ్రామాగా సాగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ లో కానివ్వండి, సెకండ్ హాఫ్ లో కానివ్వండి, ఈ ఎమోషనల్ గా కిరణ్ అబ్బవరం నటించిన తీరును మనం బాగా చెప్పుకోవచ్చు. చాలా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారని మనం చెప్పుకోవచ్చు. కిరణ్ అబ్బవరం కామెడీ, టైమింగ్, యాక్షన్ ఇవన్నీ కూడా సూపర్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శ్రీగౌరి ప్రియ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్ లో ఏదైతే శ్మశాన వాటిక దగ్గర ఒక సీన్ వస్తుందో ఆ హైలైట్ సీన్ లో ఆమె పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అటు కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. సో అంత బాగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా బాగుంది. బట్ అక్కడక్కడ ఈ ఎమోషనల్ డ్రామా తప్పిస్తే కొంచెం స్టోరీ రొటీన్ స్టోరీలా అనిపించింది. మరి అటు కిరణ్ అబ్బవరం అదేవిధంగా శ్రీగౌరి ప్రియ పర్ఫార్మెన్స్ కి అయితే మంచి మార్క్స్ అయితే పడ్డాయి. సో డైరెక్టర్ కొంచెం స్టోరీని మార్చుంటే, స్క్రీన్ ప్లే మార్చుంటే బాగుండేదని కొందరు చెప్తారు. స్టోరీ అక్కడక్కడ అయితే రొటీన్ గా సాగిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉంది అంటే వెంటనే థియేటర్స్ కి వెళ్ళి చూసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.